టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం ముఖ్యంగా రెండు ఇంపార్టెంట్ జాబ్ నోటిఫికేషన్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఒకటి హైకోర్టు పరిధిలో 1673 పోస్టులకు అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇలాంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ జాబ్ నోటిఫికేషన్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి మనం హైకోర్టు పరిధిలో 1673 టెక్నికల్ నాన్ టెక్నికల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది తెలంగాణలో. ఇక్కడ హైకోర్టు పరిధిలో వచ్చేసి మనకి కోర్టు మాస్టర్ అండ్ పర్సనల్ సెక్రటరీస్ 12 పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగింది. కంప్యూటర్ ఆపరేటర్ 11 పోస్టులు ఉన్నాయి, అసిస్టెంట్ 42 పోస్టులు, ఎగ్జామినర్ 24 వేకెన్సీస్, టైపిస్ట్ 12 పోస్టులు, కాపిస్ట్ 16 పోస్టులు ఉన్నాయి, సిస్టమ్ అనలిస్ట్ వచ్చేసి మనకి 20 వేకెన్సీస్ ఉన్నాయి, ఆఫీస్ సబార్డినేట్ వచ్చేసి 75 పోస్టులు. మొత్తం ఇక్కడ హైకోర్టు పరిధిలో 212 పోస్టులు. వీటితో పాటు మినిస్టీరియల్ సబార్డినేట్ సర్వీసెస్ పరిధిలో వచ్చేసి నాన్ టెక్నికల్ వచ్చేసి మనకు 1277 వేకెన్సీస్ ఉన్నాయి, టెక్నికల్ 184 వేకెన్సీస్ ఉన్నాయి, మొత్తం 1461. ఈ రెండు కలిపితే మాత్రం 1673 పోస్టులకు మంచి నోటిఫికేషన్ అయితే మనకు హైకోర్టు రిలీజ్ చేయడం జరిగింది. ఇక ఎలిజిబిలిటీ వచ్చేసి మనకి కొన్ని ఉద్యోగాలు 10th క్లాస్తో ఉన్నాయి, ఇంటర్తో ఉన్నాయి, డిగ్రీ, ఈ 3 క్వాలిఫికేషన్స్లో మీకు ఏది ఉన్నా కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. కొంత వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నాడు కొన్ని ఉద్యోగాలకి, అదొకసారి మీరు డీటెయిల్ నోటిఫికేషన్లో చూడండి. ఏజ్ వచ్చేసి మనకు 18 to 34 ఇయర్స్ మధ్యలో ఉండాలని చెప్తున్నాడు. ఎస్సీ ఎస్టీలకు అయితే 5 years ఎగ్జామ్షన్ ఉంది, ఓబీసీలకు 3 ఏళ్ళు ఉంది, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే అభ్యర్థులకు 10 ఏళ్ళు అయితే గరిష్ట వయోపరిమితిలో మరి సడలింపు అనేది ఇవ్వడం జరిగింది. ఇక అప్లై ఓన్లీ ఆన్లైన్ విధానంలో మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి చూడండి 2025 జనవరి 31 లోపు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. టెక్నికల్ పోస్టులకు ఏప్రిల్లో, నాన్ టెక్నికల్ పోస్టులకు 2025 జూన్లో మరి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. డీటెయిల్డ్ నోటిఫికేషన్ అయితే మీకు ఇక్కడ అందుబాటులో ఉంది. tshcc.gov.in.లో మీరైతే చూసుకోవచ్చు ఒకసారి. ఇది డీటెయిల్డ్ నోటిఫికేషన్ అయితే మీకు ఇక్కడ అందుబాటులో ఉంటుంది. నేను కూడా నెక్స్ట్ వీడియోలో మీకు కంప్లీట్ నోటిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు దక్షిణ మధ్య రైల్వే, సౌత్ సెంట్రల్ రైల్వేలో మనకి 4232 అప్రెంటిస్లకు నోటిఫికేషన్ వచ్చేసింది. సికింద్రాబాద్లోని రైల్వే రిక్రూట్మెంట్ సెల్ ఎస్సీఆర్ వర్క్షాప్ యూనిట్లో అప్రెంటిస్ శిక్షణలో ప్రవేశాలకు ఐటీఐ పాస్ అని, ఇక్కడ ఐటీఐ అని పడాలి మనకి, ఐటీఐ పాస్ అని అభ్యర్థుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు అయితే కోరుతుంది. దక్షిణ మధ్య రైల్వేలోకి వచ్చే జిల్లాల అభ్యర్థులు మాత్రమే 2025 జనవరి 27లోగా వీటికైతే అప్లై చేసుకోవాలి. మీకు సికింద్రాబాద్లోని లాలాగూడ, మెట్టుగూడ, కాజీపేట్, హైదరాబాద్, విజయవాడ, బిట్టగుంట, గూడూరు జంక్షన్, కాకినాడ పోర్టు, కొండపల్లి, మచిలీపట్నం, నర్సాపూర్, ఒంగోలు, రాజమండ్రి, ఇవన్నీ కూడా దీని పరిధిలోకి అయితే మరి ఎస్సీఆర్ యూనిట్ ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయి మనకి ఇక్కడ. ఇంకా ట్రేడ్ల వారీగా ఖాళీలు చూస్తే ఏసీ మెకానిక్ వచ్చేసి మనకు 143, ఎయిర్ కండిషనింగ్ 32, కార్పెంటర్ 42, డీజిల్ మెకానిక్ 142, ఎలక్ట్రానిక్ మెకానిక్ 85, ఇండస్ట్రీస్ ఎలక్ట్రానిక్స్ 10, పెయింటర్ 74, ఎలక్ట్రీషియన్ 1053 ఉన్నాయి, పిట్టర్ 1742, మెషినిస్ట్ 100, వెల్డర్ 713, పవర్ మెయింటెనెన్స్ 34, ఎలక్ట్రికల్ 10, ట్రైన్ లైటింగ్ 34, మోటార్ మెకానిక్ వెహికల్ 8, మెకానిక్ మెషిన్ టూల్స్ మెయింటెనెన్స్ 10. మొత్తం పోస్టుల సంఖ్య వచ్చేసి 4232. ఇందులో ఎస్సీకి 635 ఇచ్చారు, ఎస్సీకి 635, ఏసీ 317 అన్నారు, ఓబీసీ 1143. బహుశా ఇది మీకు తర్వాత ఈడబ్ల్యూఎస్లో 423 ఉన్నాయి, అన్రిజర్వ్డ్లో వచ్చేసి మనకి ఇక్కడ 1714 ఉన్నాయి. ఇక్కడ ఏసీ అనేది ఎస్టీ, ఇది ఎస్టీకి 317 ఇచ్చాడు, ఎస్సీకి 635 ఉన్నాయి. సో రిజర్వేషన్ల వారిగా వేకెన్సీస్ కండిషన్ ఇది. కనీసం 50% మార్కులతో 10th క్లాస్ పాస్ కావడంతో పాటు సంబంధిత ట్రేడ్లో ఐటీఐ కంప్లీట్ చేస్తున్న వాళ్ళైతే ఈ ఉద్యోగాలకైతే అప్లై చేసుకోవచ్చు, ఈ అప్రెంటిస్షిప్కి అప్లై చేసుకోవచ్చు. 2024 డిసెంబర్ 28 నాటికి 15 to 24 ఇయర్స్ మధ్యలో ఉండాలని చెప్తున్నాడు. ఎంపిక వచ్చేసి మనకి 10th క్లాసు ఐటీఐలో వచ్చిన మార్కుల ఆధారంగానే ఎంపిక చేస్తారు. ఓబీసీలకు 3, ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. లాస్ట్ డేట్ జనవరి 27. మీకు డీటెయిల్డ్ నోటిఫికేషన్ కోసము సౌత్ సెంట్రల్ SCR.indianrailways.gov.in వెబ్సైట్ ద్వారా మీరైతే చూడొచ్చు. సో ఇది కూడా ఒక మంచి గోల్డెన్ ఛాన్స్ అని మనం చెప్పుకోవచ్చు. దక్షిణ మధ్య రైల్వేలో 4232 అప్రెంటిస్లు అయితే ఉన్నాయి. ఇక నెక్స్ట్ న్యూస్ వచ్చేసి జాబ్ క్యాలెండర్ ప్రకారమే ఉద్యోగాల భర్తీ అంటూ మనకు సీఎం ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. మార్చి 31లోగా గ్రూప్ 1 రిక్రూట్మెంట్,
మొదటి ఏడాదిలో 55,000 ఉద్యోగాలు ఇచ్చాం. సివిల్స్ అభ్యర్థులకు అన్ని విధాల సహకారం. సివిల్స్ ఇంటర్వ్యూకి ఎంపికైన 20 మందికి ₹1,00,000 చొప్పున సహాయం అందజేసిన సీఎం రేవంత్. సివిల్స్ ఇంటర్వ్యూకి వెళ్లే అభ్యర్థులకు ఢిల్లీలో వసతి కల్పిస్తాం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. సో ఇంపార్టెంట్ అప్డేట్ అని మనం చెప్పుకోవచ్చు. ఇది జాబ్ క్యాలెండర్ ప్రకారమే ఉద్యోగాలు భర్తీ చేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మార్చి 31లోపు 563 గ్రూప్ 1 ఉద్యోగాల నియామకాలు అయితే పూర్తి చేస్తామని మరోసారి హామీ ఇవ్వడం జరిగింది. రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం కార్యక్రమంలో భాగంగా సివిల్స్ మెయిన్స్లో ఉత్తీర్ణత సాధించి ఇంటర్వ్యూలకు ఎంపికైన 20 మంది అభ్యర్థులకు 1,00,000 చొప్పున సింగరేణి ఆధ్వర్యంలో ఆర్థిక సహాయాన్ని కూడా మరి అందించడం అయితే జరిగింది. సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్స్ అండి. ఇవన్నీ కూడా మరి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.